కూడా ఏంటంటే ఆ జేజేలు కొట్టించుకోవటం సీఎం సీఎం అని చెప్పేసి పిచ్చి పిచ్చి ప్రలాపంలో అరుపులు చేయించుకోవటం అనేటువంటిది ఆయనకు ఒక ఎడిక్షన్ లాగా తయారైంది. క్యాడర్ ఓట్లు కానివ్వండి, మిగతావన్నీ వాళ్ళ ఒకరికి అభిమానుల ఓట్లు అలాగే ఉంటాయి. అలాగే వైఎస్ఆర్సీపీ కూడా మనం చూసి అంత దారుణమైన ఓటమి వచ్చినా కానీ దగ్గర దగ్గర 40% వాళ్ళకి ఉన్నాయి. కానీ వీళ్ళ గెలుపోవటంని తలరాతల్ని మార్చేది ఎవరు అంటే న్యూట్రల్ ఓటర్స్ అంటే ఒక 10% ఉంటారండి. అవునండి. వాళ్ళకి ఏ పార్టీ అఫిలియేషన్ ఉండదు. వాళ్ళు చేసేటువంటి చేష్టల్ని చూసి మాత్రమే ఆ సమయానికి, ఆ ఎన్నికల సమయానికి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళే వీళ్ళ తలరాతను మారుస్తుంటారు. ఇలాంటి చేష్టల ద్వారా వాళ్ళని ఆకర్షిస్తాను అనేటువంటి భ్రమలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఇప్పటికీ కూడా ఏంటంటే ఆ జేజేలు కొట్టించుకోవటం సీఎం సీఎం అని చెప్పేసి పిచ్చి పిచ్చి ప్రలాపంలో అరుపులు చేయించుకోవటం అనేటువంటిది ఆయనకు ఒక ఎడిక్షన్ లాగా తయారైంది. అంటే రాజ్యాంగం పట్ల, చట్టం పట్ల నాకు ఏమాత్రం గౌరవం లేదు, దాన్ని నేను పాటించనని ఒక పక్కన చెప్తూనే రాజ్యాంగబద్ధంగా ఆయనకు వచ్చేటువంటి ప్రివిలేజెస్ మాత్రం ఆయన డిమాండ్ చేస్తున్నాడు ఆయన ట్వీట్ లో. మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి, నా హోదా నా సెక్యూరిటీ అని ఎన్నిసార్లు మాజీ ముఖ్యమంత్రి అనేది అతను పలుకరించారు ఒకసారి చూడండి అవును ఆ ట్వీట్ లో. అంటే ఏంటంటే ఆయన భావజాలం ఏంటంటే నేను ముఖ్యమంత్రితో దాదాపుగా సమానం అనేటువంటి భావంలో ఉన్నారు. దీనికి